ఈరోజు 2-3 ఇష్యూస్ మీద ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియపరచడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ముఖ్యంగా కార్పొరేషన్ బీపీఎస్, ఎల్ఆర్ఎస్ ఆ రెండింటి మీద కూడా ప్రజలకు అవగాహన తెలపడానికి, అదేవిధంగా ప్రజలు ఇంకా కూడా తెలుసుకోకుండా కొంతమందికి సమాచారం లేకుండా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకు ఒకసారి బ్రీఫ్ చేద్దామని చెప్పేసి ఒకటి తెలియపరుద్దామని దాని మీద కూడా పెట్టాం. అదేవిధంగా నగరంలో డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతూ ఉంది, మనం ఏమేం చేయబోతున్నాం, మనం వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే దాని మీద కూడా ఒకసారి తెలియపరచడానికి, అదేవిధంగా మూడో అంశం మెట్మాది ఏదైతే రోజుకొక రీల్స్ వదులుతూ ఉన్నారు, ఆ రీల్స్ది కూడా కావాలని మాట్లాడుతున్నారు కొంతమంది. దాని మీద మూడో అంశం మీద దాని మీద కూడా మీకు తెలియపరచాలి కాబట్టి ఈ 3 అంశాల మీద ఒకసారి ప్రజలకు తెలియపరచడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఫస్ట్ సబ్జెక్టు బీపీఎస్ స్కీము. బీపీఎస్ స్కీము చాలా సంవత్సరాల తర్వాత, ఇదివరకు ఎప్పుడూ లేదు, చాలా సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెగ్యులరైజేషన్ చేసుకోమని చెప్పి బీపీఎస్ స్కీమ్ని కూడా పెట్టడం జరిగింది. ఇది మార్చి వరకు ఇవ్వటం కూడా జరిగింది. మార్చి ఎండింగ్ వరకు. కాబట్టి మార్చి ఎండింగ్ లోపల ఎవరైతే కూడా బీపీఎస్ ఏదన్నా రెగ్యులరైజ్ చేసుకోవడానికి అపార్ట్మెంట్లు కట్టి ఉండొచ్చు, కమర్షియల్ బిల్డింగ్లు కట్టి ఉండొచ్చు, ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఇది ప్లాన్ శాంక్షన్ ఒక రకంగా ఉంటే ఒక రకంగా డీవియేషన్ మీద కట్టుకొని ఉంటారు. అదేవిధంగా ల్యాండ్ ఉండేది కొంచెం అయితే ల్యాండ్ కూడా చుట్టుపక్కల కూడా పెంచుకొని కట్టుకొని ఉంటారు. అలాంటిదన్నీ కూడా బీపీఎస్ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీపీఎస్ రేపు మార్చి తర్వాత దాంట్లో మొహమాటం కూడా ఉండదు. అందరికీ కూడా ఎవరున్నా సరే దాన్ని డెమాలిష్ చేసే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఈరోజు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మీకు ఉండే ప్లాన్ శాంక్షన్లో సరిపోయినప్పుడు అప్పుడు పైకి కట్టుకున్నా కూడా ఈరోజు రెగ్యులరైజ్ చేసుకోకుండా మీరు ఇంకా కూడా నెగ్లెక్ట్ చేశారంటే దానికి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. దానికి కూడా మనకి ఎవరైతే మన కార్పొరేషన్లో ఈ లైసెన్స్ ఇంజనీరు ఆడ ఒక ఆఫీస్ పెట్టారు. దాంట్లో ముందు ఇమీడియట్గా 10,000 రూపాయలు చెల్లించి దాన్ని ఏదైతే బీపీఎస్ కానీ మీరు అప్లై చేసుకుంటే తర్వాత వీళ్ళు వచ్చి దాని మెజర్మెంట్స్ అవన్నీ చూసి దాన్ని అన్నీ కూడా కట్టుకోవటానికి మీరు ఎంత కట్టాలో కూడా తెలియపరుస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా 1997 డిసెంబర్ 31 ముందు కట్టుకున్న ఏమన్నా దాన్ని రెగ్యులైజ్ చేసుకోవాలంటే 25% డిస్కౌంట్ తోటి దాన్ని కూడా మీకు ఎస్టిమేషన్ వేసిన దాని మీద 25% దాని మీద తగ్గించేసి కట్టుకోవడానికి కూడా ఈరోజు ప్రభుత్వం కూడా ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా స్లమ్ ఏరియాస్లో ఎవరైనా కూడా కట్టుకోన ఉంటే వాళ్ళకి 50% రాయితీ వాళ్ళకు కూడా లభించేటట్టుగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. కాబట్టి నేను మీ అందరికి కూడా తెలియజేసేది, ఎవరైతే ఎక్స్ట్రా కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా రెగ్యులరైజ్ చేసుకోండి, లేకపోతే ఇబ్బంది వస్తుందని చెప్పేసి మాత్రం మేము ఖచ్చితంగా చెప్తున్నాం. అప్పుడు వచ్చేసి మా బిల్డింగ్ కావాలని వైఎస్ఆర్ వాళ్ళు దాన్ని కొట్టారు. పోయినసారి కూడా 14-19 జరిగింది. అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు పోయి చూసి వాళ్ళు ఎవరో కొడితే దాని పెద్ద భూతత్వంలో చూపించి వైఎస్ఆర్ వాళ్ళే కొట్టారు, లేకపోతే ఆ పార్టీ వాళ్ళే కొట్టారు, ఇవన్నీ కూడా మాట్లాడారు. పార్టీలు అనేది కాదు, అందరూ కూడా ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి దానికి ఏముందో పెనాల్టీస్ కట్టుకొని రెగ్యులైజ్ చేసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. దీనికి ప్లానింగ్ సెక్షన్లో కూడా మనకి నెంబర్ కూడా పెట్టారు. మీకు ఏదైనా డౌట్లు ఉన్నా ఏదైనా నెంబర్లు ఉన్నా కూడా 08592 227766 నెంబర్ పెట్టారు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా 10,000 కానీ మీరు చెల్లించారంటే తప్పకుండా కూడా మీకు ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళు తెలియపరుస్తారు. ఎల్ఆర్ఎస్ కూడా ఈరోజు అది కూడా మనకి 23/1/26 వరకే టైం ఉంది.
జనవరి 23 దాకే ఉంది. ఎందుకంటే అన్ఆథరైజ్డ్ లేఅవుట్లు కూడా చాలా వేసారు మన దగ్గర, వితౌట్ పర్మిషన్ లేకుండా, లేకపోతే బైలా ప్రకారం కాకుండా, ల్యాండ్ కన్వర్షన్ కాకుండా ఇవన్నీ కూడా వేసారు, లేఅవుట్లు వేసారు. లేఅవుట్లో కొన్ని వేల మంది కూడా ప్లాట్లు కొనుక్కొని ఉన్నారు. కొనుక్కొని ఉండే వాళ్ళకి మేము తెలియపరిచేది ఏంటంటే, ఎవడైతే ప్లాట్ కొనుక్కున్నారో వాళ్ళు ఎల్ఆర్ఎస్ స్కీమ్లోకి కట్టుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అది కానీ ఎల్ఆర్ఎస్లో ఆ లేఅవుట్లో కానీ మీకు ఉండే సైట్ కానీ మీరు అప్రూవల్ చేసుకోకపోతే రేపు భవిష్యత్తులో మీకు ప్లాన్ శాంక్షన్ కాదు. ఈ డేట్ దాటిన తర్వాత 23/1/26 మీకు ప్లాన్ శాంక్షన్ కాదు. మళ్ళా కార్పొరేషన్ నుంచి వాటర్ లైన్ రాదు, అదేవిధంగా కార్పొరేషన్ నుంచి రోడ్ రాదు, కార్పొరేషన్ నుంచి కరెంటు బిల్ రాదు, కరెంటు మీటర్ రాదు. ఆ తర్వాత అన్ని రికమెండేషన్లు పెట్టుకున్నా ఏం చేసినా కూడా మేము చేయటానికి మా చేతుల్లో కూడా దాన్ని అందులో ఎవరైతే కట్టుకోలేదో ఆ లేఅవుట్లో కూడా బ్లాక్ లిస్ట్ పెడతారు. ఇదే పరిస్థితి ఉడాలో కూడా మన లిమిట్స్ దాటిన తర్వాత లేఅవుట్లు వేసిన వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి వర్తిస్తుంది. కాబట్టి లేఅవుట్లు వేసేసి మనం ఏదో కొనుక్కున్నాం, మనం ఒక 40 గదులో 35 గదులో కొనుక్కున్నాం, మన సైట్ మనకు ఉందలే అని చెప్పేసి మీరు ఎక్కడొక్కడ ఉన్నారు అంటే ఖచ్చితంగా కూడా రేపు మాత్రం ప్లాన్ శాంక్షన్స్ ఇవన్నీ కూడా ఏది జరగదు. ఆ ప్లాట్ వరకే ఉంటుంది. బ్యాంకులో కూడా శాంక్షన్ అవ్వదు. బ్యాంక్ లోన్కు పోతే కూడా లోన్లో కూడా శాంక్షన్ అవ్వదు. కాబట్టి లేఅవుట్లు వేసేవాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని దాన్ని ఇమీడియట్గా ఎల్ఆర్ఎస్ స్కీమ్లోకి వెళ్ళిపోయి దాన్ని ఏదైతే ఉందో దాని పెనాల్టీస్ కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇండివిజువల్ ప్లాట్స్ ఇప్పుడు కొంతమంది మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎవరో ఒక అతను లేఅవుట్ వేసాడు, దాని 20 ఎకరాల్లో లేఅవుట్ వేస్తే అందరం కొనుక్కున్నాం, అతను కట్టుకుంటాడు కదా, అతను కడతాడు కదా, మనదేముందిలే, మన పేరు మీద మనకి రిజిస్ట్రేషన్ అయింది, మొత్తం మీద కడతారులే అని చెప్పేసి మీరు ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో తప్పకుండా కూడా అతను అమ్మినోడు కట్టడు, కొనుక్కొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న మీరు కట్టుకోకపోతే ఇవన్నీ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ రెండు ఇంపార్టెంట్. అవకాశం ఉంది కాబట్టి మీరు ఉపయోగించుకోవాలని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరుస్తున్నా. అది దీనికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, అయినా కూడా జనాల్లో ఇంకా కూడా ఏముందిలే అని మాత్రం ఆలోచనలో ఉన్నారు. ఎల్ఆర్ఎస్కి 23/1 టైం ఉంది అంతే. ఆ 21/26 ఎల్ఆర్ఎస్కి 23/1/2026 జనవరి 23 దాకే టైం ఉంది. ఆ టైం లోపల కట్టుకోకపోతే బ్లాక్ లిస్ట్లో పెడతారు, మనం ఎవడేం చేయలేము. అది మళ్ళీ చెప్తున్నా. బీపీఎస్ లాస్ట్ డేట్ వచ్చేసి 11/3/2026 అంటే మార్చి 11 దాకా బీపీఎస్ టైం ఉంది. ఈ రెండు చేసుకోండి, ఆనందంగా ఉండండి. మనం ట్యాక్స్ మనం ఏమైతే చేస్తామో మన హక్కు వస్తుంది. మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే ఆ కాగితం తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే బ్యాంకులో మీకు ఇమీడియట్గా డబ్బులు వస్తాయి, మీరు కట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఇది ఇంకా కూడా కట్టుకోకపోతే ఇబ్బంది పడతారని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. రెండో అంశం వచ్చేసి, ఒకటి ఈరోజు టౌన్లో కూడా అన్ని విధాలుగా కూడా మనం ప్రజలకు ఇబ్బంది లేని సౌకర్యాల కోసం అన్నీ ఎక్స్పాండ్ చేస్తున్నాం. రోడ్స్ అన్నీ కూడా రోడ్స్ ఎక్స్పాండ్తో పాటు ఎక్కడ కూడా పబ్లిక్ ఇబ్బంది లేని పరిస్థితులు కూడా చేస్తున్నాం. ఈరోజు టౌన్లో కూడా అన్నీ ఎక్కడెక్కడ ఏం చేస్తున్నామో కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రతి డివిజన్లో కూడా 5:30కే శానిటేషన్స్, కాలువలు తీయటం కానీ, బ్లీచింగ్ చేయటం కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ మనం ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా చేస్తున్నాం. ఈరోజు ఎలక్ట్రిసిటీ కూడా 40 కోట్లు పెట్టి హై పోల్స్ కూడా వేస్తూ ఉన్నాం. ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. వైరింగ్ అనేది కింద ఉండకుండా అన్నీ పైకి వెళ్ళాలి. 24 hours కరెంటు కూడా అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు, కరెక్ట్ నాణ్యత కరెంటు రావాలని చెప్పి దాన్ని కూడా చర్యలు తీసుకున్నాం. ఈరోజు శానిటేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం. శానిటేషన్ ఇదివరకు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడ ఉండే మన ప్రజలందరికీ కూడా తెలుసు. దాని విధంగా కృషి చేసి ఖచ్చితంగా మార్పు అనేది తీసుకొస్తున్నాం. ఈరోజు ఏ రోడ్లు చూసినా కూడా పెద్ద రోడ్లు చేస్తున్నాం. పెద్ద రోడ్లు చేసినప్పుడు మనమేమో రోడ్లు వైండింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఇక్కడేమో బళ్ళు అన్నీ పెరుగుతూ ఉన్నాయి. రోడ్ల మీద తీసుకొచ్చేసి బళ్ళు పెడుతున్నారు. రోడ్ల మీద అతను అదివరకు కాలువ దగ్గర ఉండేవాడు, ఈరోజు ముందుకు తీసుకొచ్చి పెడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ కొత్త కొత్త వెహికల్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడే ఇడ్లీలు పోయటం, అక్కడే దోశలు పోయటం, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మేము ఫుడ్ స్ట్రీట్ బైపాస్ రోడ్లో స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాం. స్ట్రీట్ ఫుడ్ ఓపెన్ అయిన తర్వాత ఒక్కటి కూడా బండ్లు మాత్రం రోడ్డు మీద పెట్టలేం.
ఇప్పుడే ముందే చెప్తున్నాం అవన్నీ కూడా. అది కూడా పని జరుగుతుంది. రేపు కంటైనర్లు తీసుకొచ్చి ఒక 120 షాపులు వచ్చేట్టుగా అక్కడ పెడుతున్నాం. సమ్మర్ స్టోరేజ్ 1 దగ్గర ఆ డౌన్లో పెడుతున్నాం. పెట్టినప్పుడు రోడ్లో మాత్రం ఏది ఉన్నాయో ఎవరు తినాలన్నా కూడా అక్కడికి పోయి అక్కడ కావాలంటే 1-2 దాకా ఇస్తాం. అక్కడే పానీపూరీలు అవ్వచ్చు, బిర్యానీలు అవ్వచ్చు, లేకపోతే నూడిల్స్ అవ్వచ్చు, లేకపోతే చపాతీలు అవ్వచ్చు, లేకపోతే రకరకాల దోశలు అవ్వచ్చు, ఏది కావాలన్నా అన్నీ ఉండేటట్టుగా అక్కడ పెడతాం. అదేవిధంగా చిల్డ్రన్స్ ఈవినింగ్ ఫ్యామిలీతో వచ్చి పిల్లల్ని ఆడించుకోవడానికి చిన్న ప్లే హోమ్ కూడా పెడతాం. అక్కడ వాళ్ళు ఆడించుకొని ఫుడ్ తినేలేటట్టుగా పార్కింగ్, ఒక మంచి డిస్ప్లే స్క్రీను, LED స్క్రీన్ పెడతాం. అక్కడ ప్రాంతం అంతా కూడా వచ్చినప్పుడు హ్యాపీగా తినేసి వెళ్ళేటట్టుగా దాన్ని అన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి మనం ఉండే ప్లేసెస్ కూడా నిన్న డాక్టర్స్ మీటింగ్ జరిగితే డాక్టర్స్ మీటింగ్ దగ్గర కూడా అదే ప్రాసెస్. బళ్ళు పెట్టుకోవడానికి లేదు, ఈ బళ్ళు ఎక్కువైపోయినాయి రోడ్ల మీద, ఆ ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా మారవటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనకి ఈరోజు రంగారెడ్డి చెరువును చేసాం. అదేవిధంగా మనకి గాంధీ పార్క్ చేసాం. మళ్ళీ CVN రీడింగ్ రూమ్ రోడ్ చేసాం. తర్వాత కొత్త మార్కెట్లో అది కూడా క్లియర్ చేసి దాన్ని కూడా రోడ్లు బాగా చేసాం. తర్వాత ఇంకా వచ్చే లోపల కొత్తపట్నం బస్ స్టాండ్ చేసాం. ఇట్లాంటివన్నీ కూడా మార్పులు చేసాం. ఇది ప్రతి ఏరియాలో కూడా సర్కిల్స్ డెవలప్ చేస్తున్నాం. సర్కిల్స్తో పాటు బ్యూటిఫికేషన్ చేస్తున్నాం. మొన్న 5,000 మొక్కలు నాటాం. 5,000 మొక్కలు కూడా ఒక 6 నెలలు సంవత్సరం అయితే మన ఒంగోలు కూడా గ్రీనిష్గా తయారవుతుంది. ఒక్కొక్క రోడ్డు పింక్ కలర్ ఒక రోడ్డు వేసాం, ఒక రోడ్డు రెడ్ కలర్ పెట్టాం, ఒక రోడ్డు ఎల్లో కలర్ పెట్టాం. అవన్నీ కూడా 46 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా కూడా బతికే చెట్లనే తీసుకొచ్చి నాటించాం. అది కూడా అన్ని కాలేజెస్ని ఇన్వాల్వ్ చేసాం. అందరికీ ట్యాగ్ సిస్టమ్ పెట్టాం. ఇది నా చెట్టు అని చెప్పి నా చెట్టు ఉండేటట్టుగా వాళ్ళని కూడా ఉండేట విధంగా దాన్ని అన్నీ కూడా ట్యాగింగ్ పెట్టేసి అవన్నీ కూడా చేసాం. వాళ్ళని కూడా కాలేజీ స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసాం. ఎందుకంటే ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ బజార్లో పోయేటప్పుడు ఈ కాలేజీ మేము ఈ రోడ్డు మేము వేసామనేది వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందని చెప్పి ఇవన్నీ చేసాం. దానికి సపరేట్గా టీముని పెట్టి వాటర్ పోస్తూ ఉన్నాం. కాబట్టి ఒక 6 నెలలు సంవత్సరం లోపల ఇవన్నీ కూడా ప్లాంటేషన్స్ కూడా అవుతాయి. అదేవిధంగా మెయిన్ డ్రైనేజెస్ 15 ఐడెంటిఫై చేసాం. మేజర్ రోడ్స్ ఉన్నాయి, ఎక్కడైతే 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయో పెద్ద డ్రైన్లు కడుతున్నాం. పెద్ద డ్రైన్లు కూడా దగ్గర దానికి 130 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఆ 130 కోట్లతోటి మనకి ఎప్పుడు కూడా డ్రైనేజ్ వర్షం పడినట్టు వెళ్ళిపోవాలి. ఆ విధంగా టౌన్లో పెద్ద రోడ్లన్నీ చూసి దానికి లింకు డివిజన్స్లో నుంచి వచ్చే చిన్న రోడ్లన్నీ దానికి కనెక్షన్ పెట్టాం. ఒక సైడ్కి వచ్చాకేమో పోతురాజు కాలువ, ఒక సైడ్కి వచ్చాక నల్ల కాలువకి ఫ్రీగా వాటర్ పోయేటట్టుగా దాన్ని కూడా ఈరోజు అన్నీ కూడా ప్రపోజల్స్ పెట్టి పనులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా ఈ 1.5 సంవత్సరం లోపల మెయిన్ డ్రైన్స్, అదేవిధంగా డివిజన్లో 20 సంవత్సరాలు వేసిన డ్రైన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు శ్రీనివాస థియేటర్ రోడ్డు డబల్ రోడ్డు, అదేవిధంగా మంగమూరు రోడ్ డబల్ రోడ్డు, కమ్మపాలెం డబల్ రోడ్డు, ఈ 3 కూడా ప్రయారిటీలో పెట్టుకున్నాం. కమ్మపాలెం రేపు టెండర్కి పిలుస్తున్నాం. టెండర్కి పిలిచి వితిన్ 6 months లోపల కమ్మపాలెం విత్ ఆర్చ్ తోటి దాన్ని అన్నీ కూడా డబల్ రోడ్డు తోటి విత్ సెంటర్ రైటింగ్ తోటి దాన్ని కంప్లీట్ చేయబోతున్నాం. అదేవిధంగా మంగమూరు రోడ్డు కూడా ఎస్టిమేషన్ స్టడీ చేశారు. శ్రీనివాస థియేటర్ రోడ్డు కూడా ఆ బ్రిడ్జి కూడా మన గుంటూరు రోడ్లో ఎంత బ్రిడ్జ్ ఉందో అంత బ్రిడ్జి మనకి శ్రీనివాస థియేటర్ రోడ్లో పోతురాజు కాలువ మీద కూడా కట్టేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆ బ్రిడ్జి ఎంత రోడ్డు ఉందో అంత రోడ్డు మనకి ఫ్లైఓవర్ దాకా అటు నుంచి ముత్తలపాత్ర నుంచి త్రావుగుంట దాకా ఆ రోడ్డు ఎక్స్టెండ్ చేస్తున్నాం. అప్పుడు విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా టౌన్లోకి రావాలంటే హైవే టచ్ చేయకుండా ఇటు వచ్చేటట్టుగా యాక్సిబిలిటీ ఈరోజు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదివరకు టైంలో మనం కుప్పోల నుంచి కరవాదికి చేసాం, తర్వాత ఇప్పుడు ఈ రోడ్డు చేస్తున్నాం. రేపు మళ్ళా వచ్చే లోపలికి భవిష్యత్తులో మన గుండాయిపాలెం నుంచి అది గుణమాల ఆ 2 కూడా కనెక్షన్ చేసి బీచ్ రోడ్డు కానీ ఒకటి 22 కోట్లతో బీచ్ రోడ్డు కూడా పెట్టున్నాం. ముఖ్యమంత్రి గారు మార్చిలో శాంక్షన్ చేస్తున్నారు. బీచ్ రోడ్డు మనకి మడ రోడ్ నుంచి గుండాయిపాలెం దాకా కానీ మనకు కానీ రోడ్డు కానీ బీచ్ రోడ్డు వచ్చిందంటే చీరాల కంటే ఎక్కువగా మంది డెవలప్ అవుతుంది.
మంద డెవలప్ అయినప్పుడు అక్కడ మంచి మంచి రిసార్ట్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా మనకి ఏదైతే ఇవన్నీ రిసార్ట్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు టూరిజం కూడా డెవలప్ అవుతుంది. టూరిజం కూడా ఈరోజు హైదరాబాద్ నుంచి చీరాలు వస్తున్నారంటే బీచ్కి ఒడ్డునే రోడ్డు ఉండటం, రోడ్డు పక్కనే మనకి రిసార్ట్స్ ఉండటం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాన్నే మనకి ఒంగోలులో కూడా డెవలప్ చేస్తాం. ఒంగోలులో కూడా ఆ బీచ్ రోడ్డు వచ్చిందంటే తప్పకుండా కూడా మన ఏరియా డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఎయిర్పోర్ట్ కూడా దాదాపు రెండోసారి కూడా రీసెంట్గా వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని పోయారు. ఆ ఇన్స్పెక్షన్ తోటి మనకి ఎయిర్పోర్ట్ కూడా తొందరలోనే మనకు అవుతుంది. ఒక 200 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది. రేపు మార్చి పైన అది శాంక్షన్ అయిపోయి వచ్చిందంటే ఎయిర్పోర్ట్ కూడా మొదలవుతుంది. అటు ఎయిర్పోర్ట్తో పాటు అక్కడ వచ్చే లోపల కొత్తపట్నంలో ఆ రోడ్డు వచ్చిందంటే మొత్తం అంగులు కూడా మారుతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము సాయశక్తుల నగరాన్ని అభివృద్ధి చేయడానికి నగరంలో అన్నీ ఎవరు వచ్చినా కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఇప్పుడు అన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా క్లీనింగ్ ఇంకా చేసుకోవాలా. ప్రతి రోడ్డు క్లీనింగ్ అని అయిపోయి పనులు సర్కిల్స్ అయిపోయి నీట్గా లైటింగ్ తోటి క్లీనింగ్ చేసిన తర్వాత ఒంగోలు ఒక మంచి వాతావరణం వచ్చే విధంగా మేము చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ట్రంక్ రోడ్డు కూడా మొన్నే మొదలుపెట్టేసి అందరూ కూడా 100 మంది దాకా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఆర్డరు వాళ్ళకందరికి కూడా ఒకటి టీడీఆర్ బాండ్స్ వాళ్ళకి ఇష్టమైతే టీడీఆర్ బాండ్స్ ఇవ్వండి, లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ మీద అది ఇవ్వండి, వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ కోర్టు ఆర్డర్ బేస్ మీద మళ్ళీ అందరికి కూడా నోటీసులు ఇచ్చాం. ఈరోజు 247 మంది మనకి మొత్తం షాపులు ఉంటే దాంట్లో 77 మంది పూర్తిగా పోతున్నాయి. దాంట్లో 77లో 38 మంది కోర్టుకే వెళ్ళలేదు, మిగతా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ప్రతి 100 మందికి కూడా కోర్టు అదే ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి కోర్టు ఆర్డర్ని మనం చూసుకొని కోర్టు ఆర్డర్ బేస్ మీద ఈరోజు అందరికీ నోటీసులు ఇష్యూ చేసాం. మీకు ఏది కావాలో ఏది బిల్డింగో కూడా చెప్పమని చెప్పాం. దానికి మొత్తం మీద 206 మందికి నోటీసులు ఇష్యూ చేస్తే టీడీఆర్ బాండ్స్ కావాలని 62 మంది, అదేవిధంగా 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా 144 మంది మాకు ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు అడిగారు. తర్వాత ఎవరైతే టీడీఆర్ బాండ్స్ అడిగారో వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేశారు 21 మంది. కాబట్టి దీని ప్రొసీజర్లో దీన్ని వెళ్తున్నాం. నేను కూడా వాళ్ళని ఒకటే కోరుతా ఉన్నా, మీరు 70 దాకా వచ్చారు. వాళ్ళు 3 సార్లు నేను కన్విన్స్ చేశా, 3 సార్లు మాట్లాడా. ఎవరైతే పూర్తిగా పోతుందో వాళ్ళకి షాప్ ఇస్తామని చెప్పాం. మళ్ళీ టీడీఆర్ బాండ్స్ ఇస్తానన్నాం. టీడీఆర్ బాండ్స్ కూడా ఇమ్మీడియట్గా క్యాష్ వచ్చేటట్టు చేస్తానని చెప్పాం. కానీ ఎవరో వాళ్ళు తప్పుడు సలహాలు, తప్పుడు ఆలోచనలు ఇస్తున్నారు. అది ఎవరు ఇస్తున్నారో ఏందనేది ఆ భగవంతుడికి తెలవాలి, అది చెప్పేవాడికి తెలవాలి. ఆ చెప్పే పనికి మాలినోడు చెప్పిన మాటలు వీళ్ళు వింటున్నారు. అది మంచిది కాదు. ఈరోజు కావాలనో లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో వ్యక్తిగతంగా మాకు, కాబట్టి మనం చేయాలని ఒక ఇంటెన్షన్ తోటి మనం ముందుకెళ్ళేటప్పుడు దాన్ని కూడా సహకరించండి. ఆడ 100 అడుగులు కొట్టాలి, అయినా కూడా 100 అడుగులు బాగుండదు, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో మనం 80 అడుగులకు వెళ్తున్నాం. 80 అడుగుల్లో ఆ రోడ్డు కూడా రేపు సెంటర్ డివైడర్ వచ్చేసి లైటింగ్ వచ్చిందంటే వాళ్ళ వ్యాపారాలు పెరుగుతాయి. వాళ్ళకి ఎవరికైతే పోయినాయో వాళ్ళకి షాప్స్ ఇస్తానని చెప్పాము. దానికి 6 వచ్చారు. ఎక్కడైతే ట్రయాంగిల్ పాత మార్కెట్ ఉందో దానికి 6 వస్తే 6 కూడా దాన్ని నెగోషియేషన్ చేస్తున్నాం. దాంట్లో 2 సెల్లార్లు వస్తున్నాయి, 4 ఫ్లోర్లు షాపులు వస్తున్నాయి. ఒక సెల్లార్ వాళ్ళు తీసుకుంటారు, ఒక సెల్లార్ మన కార్పొరేషన్కి ఇస్తారు. 4 ఫ్లోర్లలో 2 ఫ్లోర్లు మనకుంటాయి, 2 ఫ్లోర్లు వాళ్ళు తీసుకుంటారు ఎవరైతే బిల్డర్ ఉన్నాడో. అంటే జాయింట్ వెంచర్ కింద పీపీ మోడల్లో తీసుకుంటున్నాం. కాబట్టి మనకు కూడా గవర్నమెంట్కి ఇన్కమ్, మనకి కార్పొరేషన్కి ఇన్కమ్ పెరుగుతుంది. అదేవిధంగా దాంతోపాటు దాంట్లో ఎవరైతే పోయారో వాళ్ళందరూ కూడా దాంట్లో అలాట్ చేస్తామని ఓపెన్ హార్టెడ్గా చెప్పాం. అయినా కూడా మన వాళ్ళు కావాలని కొంత మిస్గైడ్ చేస్తున్నారు. కాబట్టి ఎన్ని చేసుకున్నా కూడా ఈరోజు మాకు ఆల్రెడీ టీడీఆర్ బాండ్స్ కావాలని 62 మంది వచ్చారు. కొంతమంది 20 మంది ప్లాన్ శాంక్షన్ అప్పుడే వాళ్ళు విల్లింగ్ లెటర్ రాసిచ్చారు. మేము ఎప్పుడైనా కూడా మీరు కార్పొరేషన్ కావాలనుకున్నప్పుడు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు విల్లింగ్ ఇచ్చారు. అంటే దగ్గర 20 మంది దాకా ఆల్రెడీ మనకున్నారు. ముందు పండగ వెళ్ళగానే ఇవన్నీ కూడా మొదలు పెడతాం. పండగ వెళ్ళిన మరుసటి రోజు నుంచే మనకి
ఎవరైతే బిల్లింగ్ ఇచ్చారో వాళ్ళతో మొదలు పెడతాం. దీనికి కూడా నోటీస్లో కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా రాసాం. మెయిన్ డాక్యుమెంట్స్ అడిగారు, మదర్ డీడ్స్, లింక్ డాక్యుమెంట్స్ అడిగారు, ఆధార్ జిరాక్స్ అడిగారు, పాన్ కార్డ్ జిరాక్స్ అడిగారు, బ్యాంక్ పాస్బుక్ అడిగారు, అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్ అడిగారు. ఈ 6 కూడా ఎవరికైతే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉందో వాళ్ళు కావాలని అడుగుతున్నారో ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయమన్నాం. అందరూ కూడా ప్రొడ్యూస్ చేసి దాన్ని స్కాన్ చేసి దానికి ఎవరికి ఏం చేయాలో చూస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నిజంగానే ల్యాండ్ ఎక్విజిషన్ కావాలన్న వాళ్ళకి 1:2 ఇస్తారు. 1:2 కూడా డబ్బులు వాళ్ళకి ఏది కావాలో ఆ డబ్బులు కూడా ఇమీడియట్గా చెల్లించడానికి కూడా దాన్ని ప్రభుత్వంతో చెప్పాం. ఇప్పుడు ఏదంటే కొంతమంది చెబుతున్నారు వీళ్ళ దగ్గర డబ్బులు ఎవరు కార్పొరేషన్ దగ్గర అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు 500 కోట్లు రేపు మనకి జనవరిలో వస్తున్నాయి. డబ్బుల గురించి ఇబ్బంది అనేది లేదు. ఈరోజు ఇబ్బందులతోటి కాంట్రాక్టర్లకి చిన్నదానికి లేకపోయాం. అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. రేపు మార్చి నుంచి మొత్తం రెగ్యులరైజ్ అయిపోతున్నాయి. డబ్బులు కూడా ఫ్రీగా వస్తున్నాయి. డబ్బులు కూడా ఏ రోజు ఆ రోజు ఇదివరకు 14-19లో కాంట్రాక్టులు కట్టించాము అట్లానే ఇస్తాం. అదేవిధంగా ఏ అయితే పనులు పెండింగ్లు ఉన్నాయో ఆ పనులు చేస్తా ఇమీడియట్గా పేమెంట్లు ఇచ్చే పరిస్థితిలో ఈరోజు కార్పొరేషన్ కూడా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరో చెప్పిన మాటలు ఇలాంటివన్నీ కూడా వినొద్దని చెప్పేసి కూడా ఆ ట్రంక్ రోడ్లో ఉండే షాపుల యాజమాన్యం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, చేయటం జరుగుతూ ఉంది. రైల్వే అండర్ పాస్లు కూడా పని మొదలుపెట్టారు. అది ఎప్పటి నుంచో ఆ ప్రాంతం ఉండే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది. దాన్ని కూడా అండర్ పాస్ కూడా జరుగుతుంది. యాక్చువల్గా జూన్ జూలైలో అయిపోవాల్సింది. రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే మనకు పర్మిషన్ రావాలి కింద మనం రైల్వే దాని నుంచి కింద నుంచి వెళ్ళడానికి. ఆ పర్మిషన్ లేట్ వల్ల ఆగింది. దాన్ని కూడా ఇప్పుడు పని స్టార్ట్ అయింది, పని జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనకి ఇంకా మనకి ట్రంక్ రోడ్డు, మన కర్నూలు రోడ్డు ఆ ఫ్లైఓవర్ దగ్గర కూడా చుట్టూరు గుంటలు పడుతున్నాయి. దాన్ని కూడా కాంక్రీట్ సీసీ రోడ్డు చుట్టూరు సీసీ రోడ్డు కూడా వేసేస్తున్నాం. అది కూడా ఎస్టిమేషన్ వేసాం, అది కూడా కంప్లీట్ చేస్తాం. దాంతోపాటు ఈ సర్కిల్స్ డెవలప్ చేస్తున్నాం. సర్కిల్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత చాలా బాగుండేటట్టుగా మేము కూడా అన్నీ చేస్తున్నాం. దేంట్లో కూడా కాంప్రమైజ్ కాకుండా, పబ్లిక్ ఇబ్బంది లేకుండా, పబ్లిక్ అసౌకర్యం లేకుండా అన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇది మనందరి కోసం చేస్తున్నాం, ఇదేదో నా ఒక్కడి కోసం కాదు అనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. మన కమిషనర్ గారు కానీ, ఎంఈ గారు కానీ, డిపార్ట్మెంట్లు అంతా కూడా వాళ్ళు నిరంతరం పొద్దున్న 5 గంటల నుంచి ఫీల్డ్లో ఉంటున్నారు. అందరూ కూడా కష్టపడే వాళ్ళు ఉద్యోగస్తులను తీసుకొచ్చుకున్నాం. అలాంటి వాళ్ళే ఈరోజు సిన్సియర్గా పనిచేస్తా ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి రెండోది ఇంకోటి వచ్చి మెప్మాది. వీళ్ళు ఎందుకు మాట్లాడతారో, దాని రాజకీయం మాట్లాడతారో నాకు అర్థం కావట్లా. ఏది మాట్లాడతారో నాకు అర్థం కావట్లా. మనకి 1924లో ఎక్కువ మెప్మాలో జరిగిందని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. నా నోటీస్కి వచ్చిన మరుక్షణం నేను ఆ రోజే చెప్పా, ఎంక్వైరీ చేస్తున్నాం, విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేర్లు చెప్తాం. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మీ ముందే కలెక్టర్ గారో లేకపోతే జేసీ గారో వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మీకు మొత్తం విత్ రిపోర్ట్ తోటి ఇస్తారు. అది ట్రాన్స్పరెన్సీగా చేస్తున్నాం. దాంట్లో ఎవరికి బాధ లేదు, ఎవరికి ఇబ్బంది లేదు అనేది కూడా మేము చెప్తున్నాం. వీళ్ళు పదే మెప్ప అదేమైపోయింది, మీ ఇంటి సైజ్ చూపిస్తుంది, మా ఇంటి సైజ్ చూపించేది ఏంది? పనికిరాని మాటలు అది ఆలోచించుకోవాలి. ఎంక్వైరీ నేను మొన్న అక్కడ పోయి సీఎం గారికి చెప్పాను, నారాయణ గారికి చెప్పాను. అక్కడ విజయవాడ నుంచి 5గురు వచ్చారు, కమిటీ వచ్చి ఒక పక్క ఎంక్వైరీ జరుగుతుంది. ఒక పక్క ఇక్కడ నేను మళ్ళీ కలెక్టర్ గారికి చెప్పి జేసీ గారిని, డిఆర్డీఏ పీడీని, అదేవిధంగా జెడ్పీసీఈఓని వీళ్ళ ముగ్గురిని వేసి వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అప్పటి నుంచి తీయాలంటే ఎన్ని గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూపులను ఒక్కొక్కరు పిలుచుకోవాలి, ఎట్లా జరిగిందో చూడాలి. అంటే నిమిషాల మీద జరిగిపోద్దా? వీళ్ళకేం పని లేదనుకుంటే అంతే, ఇంకెవరికి పని ఉండవా? మాట్లాడేటప్పుడు ఒక ఆలోచన విధానంతో మాట్లాడాలి. ఇదేదో దాన్ని ఆయన మాట్లాడగానే ప్రజలు ఏదో అనుకుంటారు, మేము కూడా ఏదో మాట్లాడగానే అయిపోద్దులే అనుకుంటే అది తప్పు. అది మేము చేసేది ఒక కమిట్మెంట్గా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. దాంట్లో మా పార్టీ వాళ్ళు ఉన్నాయి, ఎవరన్నా ఉంటే మీకు తెలియపరుస్తామని కూడా చెప్పా. వైఎస్ఆర్ పార్టీలో ఎవరున్నాయి
వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు తెలియపరుస్తామని చెప్పా. రేపు రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను కూడా ఉంటాము, ఆ ప్రెస్లో కూర్చోబెడతాం, అన్నీ కూడా ఓపెన్గా చెప్తాం. ఎన్ని కోట్లు అయింది, వాళ్ళ చేత ఏం చేయాలి, అధికారులు ఉంటే సస్పెండ్ చేస్తామని కూడా చెప్పాం. ఏం ఓపిక ఉండదా? 5 ఏళ్ళు తిన్నారు, 5 ఏళ్ళు తిని మీ పార్టీ వాళ్ళకి గబ్బు చేసి పెట్టారు. ఇప్పుడు వచ్చేసి ఏదో మా ఏం మొత్తుంది, ఏం చేస్తున్నారు, ఇంకా తేల్చలేదు అని చెప్పి మాట్లాడేది, యూట్యూబ్లో ఎవడో ఒకటి రాసిపించేది. ఏం పనులు ఇవంతా? మేము ఆనెస్ట్గా ఉన్నాం, ఆనెస్ట్గానే రేపు అన్నీ కూడా చెప్పడానికి మేము ముందున్నాం. ముందు మేమే ఎంక్వైరీ చేయించాం. కావాలంటే నువ్వు పో, కరెక్ట్గా దగ్గర కూర్చో, మాట్లాడేవాడికి చెప్తున్నా ఏం జరిగింది, ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతుంది అనేది అడగండి. యాజ్ ఎ అపోజిషన్గా నీకు రైట్స్ ఉన్నాయి, పోయేసి అడగండి, అక్కడ తప్పలేదు. లేకపోతే ఎవరు వేసారో కమిటీ జేసీ గారి దగ్గర కూర్చోండి, ఎంతమంది చూశారు, ఎన్ని బ్యాంకుల నుంచి వచ్చింది, ఏందనేది అడగండి, తెలుసుకొని మాట్లాడండి ఏం జరుగుతుంది, పని ఏందనేది. అంతేగాని ఈ పనులన్నీ వదిలిపెట్టేసి ఊరకనే నోటికి వచ్చినప్పుడు మైకి పెట్టగానే ఏదో పెద్ద కొంపలు మునిగిపోయినట్టు మాట్లాడేది అది కరెక్ట్ కాదు. అది దాంట్లో యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఒకటే చెప్తున్నా, పైన ఏమో పెద్ద రాస్తారు, అదేదో ఓపెన్ చేయగానే అలా ఏమి ఉండదు. మీరు కూడా ఎవరన్నా మీడియా వాళ్ళు కూడా రాసేటప్పుడు ఆ 4 ఉన్నారు, ఆ 3 ఉన్నారు, లేకపోతే ఇంకొకడు ఉన్నాడు, ఇవి కాదు రాయాల్సింది. రియాలిటీ దమ్ముంటే పేరుతో చెప్పండి, పలాని పేరోడు ఉన్నాడు, ఇదిగో మా దగ్గర ఉండే ఎవిడెన్స్, పలానోడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, లేకపోతే పలానోడు ఈ తప్పు చేశాడు, ఇదిగోనండి మా దగ్గర ఉండే ఎవిడెన్స్ పెట్టి చేయండి. ప్రజలు కూడా ఆశిస్తారు, రియాలిటీ ఉంటుంది బయట. లేకపోతే ఊరకనే రాయేసేది అనుకుంటున్నాం. లాస్ట్లో ఎవడో బయట చెప్పారు, లేకపోతే ఊహిస్తున్నాము, లేకపోతే ఎవడు చెప్పాడు ఆకాశరావుని పైనుంచి చెప్పారు. వీళ్ళకి ఏమన్నా ఆ టీవీ అది పెట్టగానే అబ్బో ఇదేదో పెద్ద జరిగింది, చంద్రబాబు నాయుడు ఏదో జరిగిపోయిందని చెప్పి అక్కడ కూడా పైన కూడా సోషల్ మీడియాలో పెడితే ఏదో జరిగిపోయినట్టు ఉంటుంది, లోపల పోతే అసలు ఏముండదు, ఏదో తిప్పి దాన్నే మాట్లాడుతుంటారు. అది కరెక్ట్గా ఉండదు. ఒకటి చేసాము అంటే ఇన్పుట్ కరెక్ట్గా పోవాలి ప్రజల్లోకి. ఇదిగో దీని ఎవిడెన్స్ తోటి మేము మాట్లాడుతున్నాం, ఏదైనా ఉంటే రండి మేము మాట్లాడతామని. వితౌట్ ఎవిడెన్స్ లేకుండా ఏమి లేకుండా వేగ్గా రాసుకొని వేగ్గా వస్తాయి అనుకుంటే అది ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. మెయిన్గా ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీముది ప్రజలు గట్టిగా ఆలోచించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. కాబట్టి అది దాని గురించి మాట్లాడదామని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. రోడ్డు, ప్రతి డ్రైను, ప్రతి కలవట్లు ఇవన్నీ వేస్తే డివిజన్ వారీగా 770 కోట్లు వచ్చింది. 770 కోట్లు ఉంటే పూర్తిగా అయిపోద్ది. మేమేందంటే ఫస్ట్ డ్రైన్సే ప్రయారిటీ తీసుకుంటున్నాం. ఎందుకంటే సిమెంట్ రోడ్లు వేయటం వల్ల రేపు మనకు ఒక నెల లోపలే అమృత్ 2ది పైప్ లైన్ స్టార్ట్ అవుతుంది. పైప్ లైన్లు వేసినప్పుడు మొత్తం రోడ్లన్నీ పగలగొడుతున్నారు. రోడ్లన్నీ పగలగొట్టినప్పుడు మళ్ళీ రోడ్లు వేయాలి. అందుకని రోడ్ల కంటే ముందు డ్రైన్స్ ఇంపార్టెంట్గా డ్రైన్స్ ప్రయారిటీ తీసుకున్నాం. ఆ డ్రైన్స్ పనులు చేస్తూ ఉన్నాం. డ్రైన్స్ అయిపోయే లోపల పైప్ లైన్లు అయిపోయిన ఏరియా నుంచి మళ్ళీ సిమెంట్ రోడ్లు వేసుకుంటూ వచ్చేదానికి మేము అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి మనకి దగ్గర ఇంకా పోతురాజు కాలువ కానీ నల్లగాలువ కానీ అన్నీ చూసుకుంటే ఒక 1000 కోట్లు ఉంటే నియోజకవర్గంలో ఇది చేయాల్సిన పని ఏం లేదు, పూర్తిగా క్లోజ్. అదే పరిస్థితి. గవర్నమెంట్ ల్యాండ్ అంటే నేను కూడా మొన్న ఆయన నాకు ఎప్పుడు వచ్చాడు, ఫస్ట్ వచ్చినప్పుడు రామచంద్రరావు వచ్చి నాకు కనపడి ఏదో రోడ్డు ఏదో కావాలంటున్నారు, ఒకసారి చూడండి అని చెప్పేసి అప్పుడు మన ఎంఆర్ఓకి వీళ్ళకి చెప్పినట్టున్నా. ఆ తర్వాత నన్ను మళ్ళా వచ్చి కలిసింది లేదు. నాకు మళ్ళా వచ్చి ఇచ్చింది, కార్డు ఇచ్చాడు, అది ప్లాన్ చూపించాడు, మొత్తం ఓపెనింగ్లు గందరగోళంగా ఉన్నాయి రోడ్లంతా కూడా. వచ్చి రేపు పూజ ఉందండి, పూజకి రండి అని అడిగారు. సరే అని ఆ రోజు పోయి టెంకాయ కొట్టి వచ్చా. 2 సార్లు కలిసాం, 2 సార్లు అది. తర్వాతే మన సోషల్ మీడియా యూట్యూబ్లో చూసాను. ఇందాక కూడా ఒకటి చూసా, ఏదో హెడ్డింగ్ ఏదో 100 కోట్లు కాదు, ఏదో
నాకు పెట్టావు కదా ఉత్తర ప్రాంత చూసా. కాకపోతే దాన్ని బైలా ప్రకారంగా ఎలా ఉందో అలా కూడా చూస్తాము. ఎందుకంటే వాటర్ బాడీ నుంచి 500 మీటర్స్ దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా బఫర్ జోన్ ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నా ఎన్ఎస్బి కాలువలు ఏమన్నా పోయినాయా ఏంటి అనేది కూడా అవి కూడా అన్నీ వస్తాయి. ఎందుకంటే ఒకటి నేను ఎవరైనా లేఅవుట్ వేసేవాళ్ళు, లేఅవుట్ తీసుకునేవాళ్ళు ఖచ్చితంగా కన్వర్షన్ చేసుకోవాలి, కన్వర్షన్ చేంజ్ ఆఫ్ ప్లాన్ చేసుకోవాలి. దాంతోపాటు ఎల్ఆర్ మన రెగ్యులరైజేషన్ తీసుకొని ప్లాన్ అప్రూవ్ తీసుకొని ఆ నెంబర్ పెట్టుకొని చేసేస్తే అది క్లారిటీ ఉంటుంది. నాకు నిన్న చెప్పింది ఏంటంటే ఎందుకు వచ్చింది అవన్నీ ఇలాగా సోషల్ మీడియాలో ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళు ఎల్ఆర్ తీసుకోలేదని చెప్పారు. ఎల్ఆర్ తీసుకోకుండా లేఅవుట్ వేసి బిజినెస్ స్టార్ట్ చేసి ఎల్ఆర్ అయిపోయింది అన్నట్టు అప్రూవ్డ్ అని చెప్పేసి అన్నారని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. ఎల్ఆర్ ఎందుకు ఎల్ఆర్ తీసుకుంటే ఏమైనా లోటుపోట్లు ఉంటే అన్నీ కూడా బయటకు వస్తాయి, దాంట్లో తెలుస్తాయి. అందుకని వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను మీ ద్వారా ఎల్ఆర్ తీసుకోండి. పెద్దలు లేఅవుట్ వేసేది కాదు, ఎల్ఆర్ తీసుకొని జెన్యూన్గా చేయండి. ఇలాంటి యూట్యూబ్లో లేకపోతే టీవీ ఛానల్లో ఇలాంటివి రావని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాంటివి చేస్తే మనం ఎన్ని మాట్లాడినా కూడా అర్థం ఉంటుంది. అంతేగాని పశ్చిమ ప్రాంతం వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనేది కాదు. ల్యాండ్ డాక్యుమెంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే రేపు రెగ్యులరైజ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది ఏమైనా ఉంటే. అదే మార్కాపురం జిల్లా కూడా ఆల్రెడీ జీవో ఇచ్చారు. అది తొందరలోనే మార్కాపురం, కనిగిరి, అదేవిధంగా గిద్దలూరు, ఎర్రగొండపాలెం ఒక జిల్లా అయితే ఈ 6 నియోజకవర్గాలు ఒకటి అవుతాయి. కందుకూరు, అదేవిధంగా అద్దంకి. అంటే ఇది ఎప్పుడో పాత గవర్నమెంటు, చెత్త గవర్నమెంటు, పాతోడు చేయాల్సిన పని. ఇవన్నీ ఎప్పుడు కూడా బైఫర్కేట్ చేసేటప్పుడు కిలోమీటర్స్ ఎంత ఉన్నాయి, పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ఉందా, ఇవన్నీ చేయాలి. ఆయనేమో ఇంట్లో కూర్చొని ఆయన ఇష్టం వచ్చినట్టు రాసి గబ్బు చేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మనం ఎత్తుకోవాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు పెట్టింది అన్నిటికీ 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల సరౌండింగ్లో అక్కడ వస్తుంది హెడ్ క్వార్టర్ వచ్చినప్పుడు ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుంది. పొద్దున పోయామో పని చేయించుకొని వెళ్ళామో అనేది. ఇప్పుడు ఈ నియోజకవర్గాలన్నీ కూడా 50 కిలోమీటర్ ఏరియాస్లో ఒంగోలు ఉంటుంది. ఒంగోలులో ఉండేటప్పుడు అందరూ వస్తారు, సాయంత్రానికి వెళ్తారు. అందుకని ఇవన్నీ ఆలోచించే ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పారు. ఆయన మాట ప్రకారంగా మనం అనౌన్స్ చేశారు. ఒక 1 వీక్ లోపల 10 డేస్ లోపల తెలిసిపోద్ది. కమిటీ ఎంక్వైరీ ఎప్పుడైతే బయటపడుతుంది.